పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ. తక్కువ బడ్జెట్లోనే మంచి సినిమాలు తీసిన యాక్టర్స్ లిస్ట్ అవుట్ రెడీ చేస్తే దాంట్లో ఫస్ట్ నేమ్ మన అడవిశేష్ భయ్యాది. ఈ సినిమాకి మాత్రం 65 కోట్లు బడ్జెట్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. అసలు ఏముందని ఈ సినిమాలో 65 కోట్లు పెట్టారు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఒక రేంజ్లో ఉంటుంది, మూవీ ఇంకో రేంజ్లో ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే 2021 కోవిడ్-19 టైం. హీరో తన ఫ్లాష్ బ్యాక్ని ఈ అంకుల్కి చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్లో హీరో హీరోయిన్ లవర్స్ అన్నమాట. హైదరాబాద్ లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఏం చేసుకుంటున్నారు? టాటూస్ అంటారు వీటిని. మనోడికేమో డ్రైవింగ్ రాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. హీరోయిన్ డ్రైవింగ్ నేర్పిస్తుంది. హీరోయిన్ ఎంత బాగా నేర్పిస్తుంది అంటే ఒకే చెట్టుని 4 సార్లు గుద్దినా సరే ఏది క్లచ్ ఏది బ్రేకో తెలియదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎన్నిసార్లు గుద్దుతావునా? 4వ సారి ఇది. మన రోమియో ఏ తప్పు చేయకపోయినా 13 సంవత్సరాలు ఒక రేప్ కేసు ఒక మర్డర్ కేసు పెట్టారని చెప్పి జైల్లోనే ఉంటాడు. రేప్ చేసింది మీ అన్నని చంపింది ఇతనే సార్. కోవిడ్-19 సోషల్ డిస్టెన్సింగ్ కోసం జైల్లో ఉన్న ఖైదీలందరినీ 2 సబ్ జైల్లోకి మారుస్తుంటే హీరో చాలా తెలివిగా ముందే ప్లాన్ చేసుకొని పక్కనున్న ఎక్స్పల్స్ బైక్ మీద ఎస్కేప్ అయిపోతాడు. ఇప్పుడు హీరో ఎస్కేప్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్. ఈ టైంలో ఐటమ్ సాంగ్ ఎందుకంటారా? ఖైదీ నెంబర్ 150 చూడలేదా? జైల్ బ్రేక్ తర్వాత ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. సాంగ్ ఎప్పుడు ఎండ్ అవుద్దా అని చెప్పి పోలీసులు వెయిట్ చేస్తుంటారు. సాంగ్ ఎండ్ అయిన వెంటనే పోలీసులు వచ్చేస్తారు. ఈమె గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఈ సినిమాలో ఎస్ఐ క్యారెక్టర్, కానీ ఆల్మోస్ట్ కానిస్టేబుల్ లానే ఉంటుంది. కానిస్టేబుల్ అని ఎందుకన్నానంటే హీరో తప్పించుకొని పక్కన ఉన్న గరాజ్లోకి వెళ్ళినా సరే పట్టుకోలేదు. ఇంకా మూవీ రిలీజ్ ఈవెంట్లో చూసి ఈవిడదే మెయిన్ క్యారెక్టర్ ఏమో అనుకున్నాను. హీరో వేరే కంట్రీ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటాడు, కానీ దానికి డబ్బులు కావాలి. కానీ వెళ్ళే ముందు జూలియట్ ఏం చేస్తుందో చూద్దామని ఒకసారి జూలియట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాక తెలుస్తుంది జూలియట్కి కూడా డబ్బులు అవసరం ఉంది. సో వాళ్ళిద్దరూ బాగా తెలివిగా ఆలోచించి హాస్పిటల్ ఉన్న డబ్బులు కొట్టేసి హాస్పిటల్కే కడదాం అనుకుంటారు. ఆ ప్రయత్నంలోనే ఫస్ట్ రాబరీ ఫెయిల్ అయిందని చెప్పి రెండో రాబరీ ట్రై చేస్తాడు. రెండో రాబరీలో మన రోమియో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్కి దొరికేస్తాడు. జూలియట్ మాత్రం అక్కడున్న డబ్బులు తీసుకొని పారిపోద్ది. జూలియట్ మళ్ళీ మోసం చేసిందని చెప్పి కొంతసేపు బాధపడతాడు. జూలియట్ మళ్ళీ తిరిగి రావడంతో ఇలాంటి అమ్మాయినా నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని చెప్పి కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాడు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. బ్యాక్గ్రౌండ్లో ఒక స్లో సాంగ్ వేసుకుంటూ పక్కన ఉన్న మార్కెట్లోకి వెళ్తారు. వీళ్ళతో పాటు పోలీసులు కూడా వీళ్ళని పట్టుకోవడానికి వస్తారు. రోమియోకి సడన్గా జూలియట్ చేసిన మోసం గుర్తుకొచ్చి మార్కెట్లో కిందకు దోచేస్తాడు. జూలియట్ ఏమో కింద పొరదలో పడిపోద్ది. రోమియో ఏమో బండి మీద వెళ్ళిపోతాడు. రోమియోని పట్టుకోవడానికి వచ్చిన కానిస్టేబుల్ పట్టుకోకుండా స్టాప్ అని అంటుంది. ఆవిడ చేతిలో గన్నున్నా కాల్చదు, ఎందుకంటే ఆవిడ కానిస్టేబుల్. కానిస్టేబుల్కి పెద్ద గన్నులతో ట్రైనింగ్ ఇస్తారు కానీ చిన్న గన్నులతో ట్రైనింగ్ ఇవ్వరు కదా. ఆ డ్రెస్సు ఈ గన్ను అవన్నీ వాళ్ళ నాన్నవి. ఇప్పుడు రోమియో వాళ్ళ అంకుల్ దగ్గర వెళ్ళగానే ఒక చైన్ చూస్తాడు. ఆ చైన్ని ఫ్లాష్ బ్యాక్లో రోమియో జూలియట్ కోసం కొన్నాడు. చైన్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఈ లోపు చైన్ వేరేవాడు దొబ్బేసి జూలియట్కి ప్రపోజ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రోమియో జూలియట్ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది హార్ట్ ప్రాబ్లం వీడికి కాదు జూలియట్కి అని. ఈలోపే డాక్టర్ గారు ఫోన్ చేసి ఈ రోజే లాస్ట్ డబ్బులు కడితే ఆపరేషన్ చేస్తాము లేదంటే చేయమంటారు. సో అందుకని ఈసారి జూలియట్ ఫస్ట్ రాబరీ సెకండ్ రాబరీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాంతో థర్డ్ రాబరీ సోలోగా చేయొచ్చు అని చెప్పి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా బెంగళూరు బ్రాంచ్లోనే జరుగుతుందని చెప్పి తన 7th సెన్స్తో ప్రిడిక్ట్ చేసి మరి వెళ్తుంది. రోమియోకి ఎలాగో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్తో బెంగళూరుకి వెళ్తాడు. డబ్బులు ఎప్పుడు ఏ బ్రాంచ్ నుంచి ఎట్ట తీసుకెళ్తారా ఆ అమ్మాయి చెప్తారు. సక్సెస్ఫుల్గా రాబరీ కంప్లీట్ చేసి రిటర్న్ వెళ్ళిపోతుంటే ఈలోపు పోలీసులు అటాక్. ఈ అటాక్ చేసింది ఎవరో కాదు, జూలియట్ వాళ్ళ నాన్న. వాడు కూడా పోలీసే. రోమియో జూలియట్ని సేఫ్గా పంపించేస్తాడు. జూలియట్ హాస్పిటల్కి రీచ్ అవ్వద్దు కానీ ఈలోపే హార్ట్ని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అందుకని జూలియట్ కోసం రోమియో తన హార్ట్ని సాక్రిఫైస్ చేస్తాడు. అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది అడగనా? అయ్యో బంగారంలా అడిగేసి తప్పుగా అనుకోకూడదు మరి. ఏమనుకుని అడిగి. ఇప్పుడు జూలియట్ వాళ్ళ నాన్న పోలీసే కదా, ఈమెకి రాబరీ చేయాల్సిన అవసరం ఏముంది? అతన్నే డబ్బులు అడగచ్చు కదా. వాళ్ళ కూతురు రాబరీ చేసిన విషయం వాళ్ళకి తెలియదు అంటారా? మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.